రైట్. ఓకే. నేను కొన్ని అడుగుతా చెప్పండి మీరు. చెప్పు పర్లేదు. ఇప్పుడు గొంతు ఇంచుకుంటారు కదా, గొంతు ఇంచుకుంటే అప్పుడప్పుడు మీకు బ్లడ్ కూడా వస్తుంది కావచ్చు నోట్లకి. బ్రదర్ నాకేమి రాదు బ్రదర్, నా వాయిస్ కొంచెం పెద్దది, నేను భారీ మనిషిని కాబట్టి నా గొంతు కూడా కొద్దిగా పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుంది. ఇంత పెద్ద గొంతు చేసి చిన్నోడి కాబట్టి ఇంత ఇంత నేను చిన్నోన్ని అన్న, నేను చిన్నోన్నే. నాకు మీలాగా బూతులు మాట్లాడడానికి రాదు, మీలాగా బెదిరియడానికి రాదు. నేను మారు నేను బూతులు మాట్లాడలేదు నాయన, నేను బూతులు మాట్లాడిందే లేదు ఇప్పుడు దాకా. నీకు ఇచ్చిన 2-3 ఇంటర్వ్యూస్ లో నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నా క్వశ్చన్ కంప్లీట్ చేయనియండి అన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంతగానో గొంతు ఇంచుకుంటారు కదా, వైసీపీలో మీది ఏంది, మీ పాత్ర ఏంది వైసీపీలో? నేను సపోర్ట్ టు జగన్ అన్న, జగన్ అని సపోర్ట్ చేస్తున్నా. వైసీపీ పార్టీలోనే ఉన్నా. వైసీపీలో ఉన్నారా మీరు? ఇప్పుడు లేను, జాయిన్ అవుతా వైసీపీ పార్టీ సభ్యుడిని. ఎప్పుడు అవుతా? ఎప్పుడు? ఏంది ఇప్పుడు నీ బాధ? అసలు నేను బయట నుంచి సపోర్ట్ ఏమని అంటే ఇప్పుడు నన్ను చెప్పని అన్న, నన్ను చెప్పని. నేను ఇంటర్వ్యూ పిలిచింది, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను. నేనేమంటున్నా, నేను వెల్కమ్ టు కేఆర్ టీవీ, ఇలా నా ముందు బొరగడ్డ అనిల్ ఉన్నానే చెప్తున్నా. మరి ఏ పార్టీ అని చెప్పాలా? ఏ పార్టీ అని చెప్పాలి? ప్రజలకు ఏమని చెప్పాలి? మాట్లాడి చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిని, వైఎస్ఆర్సీపీ పార్టీ వీరాభిమానిని. చాలా ఏకలవ్య శిష్యుడా మీరు? అవును అవును. గురువుతో సంబంధం లేదు ఇక. అంటే గురువు రికగ్నైజేషన్ అవసరం లేదా మీకు అంటున్నా? నాకు రికగ్నైజేషన్ ఏందబ్బా, బోరుగడ్డ అనిల్ అంటే వెనకాల కనపడే కట్అవుట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది బోరుగడ్డ అనిల్ చెప్పుకుంటే సరిపోతుందా? బోరుగడ్డ అనిల్ చెప్పుకుంటే సరిపోద్దా? ఎవరు? మీరు చెప్పుకుంటే సరిపోద్దా? నేను కాక ఇంకోటి చెప్పాలా అన్న? మీరు పార్టీకి నేను పనిచేస్తాను. జగన్ అన్న దగ్గరికి పోయి అపాయింట్మెంట్ తీసుకొని అన్నకాడికి పోయి, ఇప్పుడు అపాయింట్మెంట్స్ లేవులే, నువ్వు పోయినా ఫ్రీగా కల్పిస్తాను నేను. అన్న జగన్ అన్న అనిల్ మీ ప్రియ శిష్యుడా కాదా అని అడుగు. జగన్ అన్న ఏం చెప్తాడో లైవ్ చూపించు, ఓకేనా?